ఇక ఒకసారి రాజకీయాలకి వెళదాము. ఏపీలో ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. అమరావతిలోని సచివాలయంలో సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ పనులు జరుగుతోన్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. గడువులోగా పనులు పూర్తిగా చేపట్టాలంటూ మంత్రి ఆదేశాలు కూడా ఇచ్చారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ప్రస్తుతం ఎంత మేర పనులు జరిగాయి అక్కడ? మంత్రి కూడా సమీక్షించారు, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకాన్ టవర్స్, హైకోర్టు, సెక్రటరేట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో జాప్యం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వాస్తవానికి జూన్ 30వ తేదీ నాటికి 82% పనులు పూర్తి అవ్వాల్సి ఉంటే కేవలం 44.15% పనులు మాత్రమే పూర్తయిన పరిస్థితి. కానీ కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించినా కానీ కాంట్రాక్టర్లు ఏమాత్రం కూడా పని చేయట్లేదని చెప్పి అధికారుల నుంచి కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ తీరుకు సంబంధించి కావచ్చు, సిఆర్డీ అధికారుల తీరుపై కావచ్చు, మంత్రి నారాయణ వ్యవహార శైలిపై ఎట్లా కావచ్చు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో రాజధానికి సంబంధించిన రహదారుల మరమ్మతులు కూడా కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం పనులకు సంబంధించి జాప్యం కొనసాగుతోంది. కార్మికులకు సంబంధించి కూడా గతంలో ఉన్న దానికంటే కేవలం 20 నుంచి 20% భారీ స్థాయిలో వర్షాలు ఎక్కడా కురవట్లేదు. కానీ పనులకు నిజంగా ఆటంకం కలుగుతున్న అంశాలు ఏమని చెప్తున్నారు అక్కడ కార్మికులంతా? ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్ట్కి సంబంధించి కార్మికులకి కాంట్రాక్టుల మధ్య కూడా కొంత గ్యాప్ కొనసాగుతూ ఉంది. ఆ గ్యాప్ నేపథ్యంలోనే వర్షాలు అనే సాకును మాత్రమే కాంట్రాక్టర్లు చూపిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వర్షాలు ఆ స్థాయిలో పడ్డ దాఖలాలు కూడా లేవు. కానీ చిన్న చినుకు పడితే మాత్రమే రాజధాని ప్రాంతంలో సరైన రోడ్లు లేవు. కాబట్టి ఎందుకు రోడ్లు లేదంటే ప్రధానంగా రహదారులకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. రోడ్లు వేసినా పాడైపోతున్న ఉద్దేశంతో రోడ్లు వేయట్లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు సాకు చూపి కాంట్రాక్టర్లు మాత్రం పనుల్లో తీవ్ర స్థాయిలో జాప్యం కొనసాగిస్తున్నారు. చెప్పుకోదగ్గ వర్షాలు కూడా ప్రస్తుతం ఏపీలో పడట్లేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. సుమతి, రైట్ శివ, దీని మీద కాంట్రాక్టర్లు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అనే కోరుకుందాం మనం.